అందరికీ నమస్కారం. మీ జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 గురించి పూర్తి సమాచారం మీకు అందిస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అర్హత ప్రమాణాలు, పరీక్ష విధానం మరియు అప్లికేషన్ వివరాలకు చివరి వరకు చూడండి. ముఖ్యమైన తేదీలు: తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ నెం. 2/2025 ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జీత పరిమితి రూ. 24,280 నుండి రూ. 72,850 వరకు ఉంది. ముఖ్యమైన తేదీలు: నోటిఫికేషన్ తేదీ జనవరి 2, 2025. అప్లికేషన్ ప్రారంభం జనవరి 8, 2025. అప్లికేషన్ చివరి తేదీ 31/01/2025 11:59 PM వరకు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం ఫిబ్రవరి 10, 2025 నుండి 25/02/2025 వరకు. పరీక్ష తేదీ ఏప్రిల్ 2025. ఖచ్చితమైన తేదీ త్వరలో ప్రకటించబడుతుంది. ఖాళీల వివరాలు: ఇప్పుడు జిల్లాల వారీగా ఖాళీలు గురించి తెలుసుకుందాం. ఎస్సీ, సెంట్, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ మరియు మహిళలు వంటి వర్గాలకు రిజర్వేషన్ ఉంది. జిల్లాల వారీగా ఖాళీలు గురించి వీడియో చివరి వరకు చూడండి. అర్హత ప్రమాణాలు: అకాడమిక్ అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. వయస్సు పరిమితి జూలై 1, 2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 34 సంవత్సరాలు. వయస్సు సడలింపు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ 10 సంవత్సరాలు. మాజీ సైనికులు నియమ నిబంధనల ప్రకారం. భాష అర్హత: దరఖాస్తు చేసే జిల్లా భాషపై పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ కొరకు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఉంటుంది. పరీక్ష విధానం: 100 ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ టైపు. సాధారణ జ్ఞానం 60 ప్రశ్నలు. సాధారణ ఇంగ్లీష్ 40 ప్రశ్నలు. వ్యవధి 120 నిమిషాలు. అర్హత మార్కులు: OCEWS 40%, BC 35%, SC ST PWD 30%. ప్రాధాన్యత మార్కులు: కనీసం 2 సంవత్సరాల సేవ కలిగిన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అదనపు మార్కులు ఉంటాయి. అప్లికేషన్ ప్రక్రియ: దరఖాస్తు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. దరఖాస్తు చేయుటకు డిస్క్రిప్షన్లో లింకు ఇవ్వబడినది. అప్లై చేయు విధానం గురించి వీడియో పైన ఉన్న ఐ బటన్ మీద క్లిక్ చేయండి. భాగం ఏ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మరియు భాగం బి అప్లికేషన్ ఫారం పూర్తి చేయండి. అవసరమైన ధృవపత్రాలను అప్లోడ్ చేయండి. ఫీజు వివరాలు: OCC 600, SC ST EWS PWD 400. అప్లికేషన్ సమర్పించి రసీదు సేవ్ చేసుకోండి. గమనిక: ఫీజు రీఫండ్ చేయబడదు, కాబట్టి పూర్తిగా పరిశీలించి అప్లై చేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్: పరీక్ష తరువాత షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. అవసరమైన పత్రాలు: విద్యా ధృవపత్రాలు, పుట్టిన తేదీ ఆధారం SSC, కుల ధృవపత్రాలు, దివ్యాంగ ధృవపత్రాలు అర్హత ఉంటే, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల అనుభవ ధృవపత్రం. సాధారణ సూచనలు: ఖచ్చితమైన వివరాలు ఇవ్వండి. ఆన్లైన్ ఫారంలో ఇచ్చిన సమాచారం తరువాత మార్చలేరు. భద్రతా డిపాజిట్: ఎంపికైన అభ్యర్థులు జాయినింగ్ సమయంలో 10,000 రూపాయలు చెల్లించాలి. ట్రావెల్ ఖర్చులు: పరీక్ష మరియు ధృవీకరణ కోసం తాదా ఇవ్వబడదు. తప్పు ప్రవర్తన: ఎలాంటి తప్పు ప్రవర్తన లేదా ప్రభావం చూపించేందుకు ప్రయత్నిస్తే అనర్హత కలుగుతుంది. ఆరోగ్య మరియు ప్రవర్తన అర్హతలు:
అభ్యర్థులు ఆరోగ్యంగా మరియు మంచి వ్యవహారంతో ఉండాలి. బహు వివాహం తొలగింపు. ఒకటి కంటే ఎక్కువ వివాహాలు ఉన్నవారు లేదా గతంలో ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగించబడినవారు అర్హులు కాదు. పెన్షన్ స్కీమ్. ఈ ఉద్యోగం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ కింద ఉంటుంది. ఎంపిక హామీ లేదు. కనీస అర్హత మార్కులు సాధించినంత మాత్రాన ఎంపికకు హామీ లేదు. ధృవీకరణ. ఎంపికైన వారు ఒరిజినల్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా సమర్పించాలి. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, హనుమకొండ, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, మెడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి. ఇది తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2025 గురించి పూర్తి సమాచారం. ఈ అవకాశాన్ని కోల్పోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.